హలో అండి, నేను డాక్టర్ ఉదయ్ కుమార్ పన్కొల్లు, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, దెనోవా క్యాన్సర్ సెంటర్, మంజారా హిల్స్. క్యాన్సర్ లాంటి భయంకరమైన జబ్బుల్లో చాలామంది సెకండ్ ఒపీనియన్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఇది కామన్ విషయమే. సో నా దగ్గరికి వచ్చే ఓపీ పేషెంట్స్లో కూడా ఒక 50-60% పేషెంట్స్ ఆల్రెడీ ఒక 3-4 హాస్పిటల్స్ తిరిగేసి వస్తూ ఉంటారనమాట. సో అయితే జనరల్గా సెకండ్ ఒపీనియన్స్ అనేవి తీసుకుంటారు, కానీ చాలామందికి అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడగాలో తెలియదు. సో బేసిక్గా 3-4 హాస్పిటల్స్ వెళ్తారు కానీ భయపడి, బట్ అందులో యాక్చువల్గా ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి అన్న క్లారిటీ అనేది ఉండదన్నమాట. సో ప్రతి క్యాన్సర్ పేషెంట్ ఒక ఆంకాలజిస్ట్ని గుప్పెడు ప్రశ్నలు అడగాలి. సో అందులో ఏంటి అంటే ఫస్ట్ అడగాల్సింది, ఫలానా క్యాన్సర్ స్టేజ్కి ఏంటి, వాట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. సో ఈ పర్టికులర్ క్యాన్సర్ స్టేజ్కి, ఈ పర్టికులర్ టైప్కి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అనేది ముందుగా అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్ అనమాట. దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ PD-L1 అనే ప్రోటీన్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు బెస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి ఇమ్యునోథెరపీ విత్ కీమో, అది బెస్ట్ ట్రీట్మెంట్. అలాగే బ్రెయిన్కి పాకినప్పుడు క్యాన్సర్ 1 or 2 లీజన్స్ ఉంటే కనుక SRS అనే రేడియేషన్ టెక్నిక్ బెస్ట్ టెక్నిక్ అనమాట. స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటాం. సెకండ్ అడగాల్సిన క్వశ్చన్, వాట్ ఈస్ మస్ట్, అంటే కనీసం ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్లోనే లంగ్ క్యాన్సర్ తీసుకుంటే కనీసం పేషెంట్ కీమో తీసుకోవాల్సి వస్తుంది. ఇమ్యూనో కాకుండా కీమో తీసుకోవాలి, అది మస్ట్. అలాగే బ్రెయిన్కి పాకినప్పుడు SRS అనే టెక్నిక్ కాకపోయినా కనీసం హోల్ బ్రెయిన్ రేడియేషన్ అనే టెక్నిక్ అన్నా తీసుకోవాలి. సో వాట్ డిఫరెన్షియేట్స్ బిట్వీన్ బెస్ట్ అండ్ మస్ట్, అందరికీ బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలనే ఉంటుంది. బట్ ఏంటి ఫ్యాక్టర్ అంటే దట్ ఈస్ ద కాస్ట్. సో ఇది మీ మూడో క్వశ్చన్. సో వాట్ ఈస్ ద కాస్ట్. సో ఈ కాస్ట్ వల్లే బెస్టా మస్టా అనేది డిఫరెన్షియేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇందులో ఏంటి అంటే, అంత ఖర్చు పెట్టినప్పుడు అసలు కాస్ట్, ఇందాక తీసుకుంటే మనం లంగ్ క్యాన్సర్లో ఇమ్యూనోథెరపీ లక్షల్లో ఉంటుంది, అదే కీమో అయితే వేలల్లో ఉంటుంది. ఇన్ జనరల్గా మనకి బయట దేశాల్లో అయితే ఇవన్నీ కూడా గవర్నమెంటే స్పాన్సర్ చేస్తూ ఉంటుంది. మనకి ఏదో హెల్త్ ఇన్సూరెన్స్ అన్నా ఉండాలి, లేదా అవుట్ ఆఫ్ పాకెట్ అన్నా పే చేయాల్సి వస్తుంది. సో అందుకనే ఫైనాన్షియల్ బర్డెన్ అనేది ఎక్కువగా ఉంటుంది బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నప్పుడు. సో అందుకే ఆల్వేస్ బెటర్ యూ టేక్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట. సో ఈ కాస్ట్ ఇంత పెట్టినప్పుడు, సపోజ్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదా అవుట్ ఆఫ్ పాకెట్ మీరు పే చేస్తున్నప్పుడు, మీరు అడగాల్సిన క్వశ్చన్, ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు ఈ ట్రీట్మెంట్ వల్ల జీవితకాలం పొడిగించే అవకాశం ఉందా, సర్వైవల్ అడ్వాంటేజ్ ఉందా అనేది. ఒకవేళ దీనికి ఆన్సర్ ఎస్ అయితే కనుక అది నెలల్లోనా లేకపోతే సంవత్సరాల్లోనా అనేది తెలుసుకోండి. ఓకే, నెలల్లో కంటే కూడా ఈ ఇయర్స్లో అడ్వాంటేజ్ ఉంటే ఆబ్వియస్గా బెటర్ కాబట్టి. అండ్ జస్ట్ ఓన్లీ సర్వైవల్ అడ్వాంటేజ్ ఉంటే సరిపోదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కూడా ఇంపార్టెంట్. సో సర్వైవల్ అడ్వాంటేజ్ ఉండి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూసుకున్నాక బెస్టా మస్టా అనే దానికి మీరు చాయిస్ తీసుకోవచ్చు. మీరు అడగాల్సిన ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, వెన్ టు ఎక్స్పెక్ట్ ద వర్స్ట్, అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది. 90% సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఆంకాలజిస్ట్ కంట్రోల్లోనే ఉంటాయి, ఎక్స్పెక్టెడ్ సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి. అండ్ ప్రాణానికి ప్రమాదమయ్యే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని తెలుసుకున్నప్పుడే, అలాంటివి కనిపించినప్పుడు వెంటనే మనం డాక్టర్ని కన్సల్ట్ చేస్తే సివియారిటీ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం తగ్గించుకోవచ్చు అనమాట. మీరు అడగాల్సిన లాస్ట్ క్వశ్చన్, హౌ లాంగ్ ద పేషెంట్ విల్ లాస్ట్, అంటే ఈ అసలు మన ఇంటెంట్ ఏంటి, ట్రీట్మెంట్ చేస్తున్నందుకు క్యూర్ కోసం మనం చూస్తున్నామా లేకపోతే పాలియేషన్ అనేది. ఈ క్యూర్ అన్న పదము చాలామంది చాలా ఈజీగా వాడేస్తూ ఉంటారండి. ఇందులో ఏంటంటే, పేషెంట్ వచ్చి అడ్మిట్ అయ్యాక సిమ్టమ్స్ తగ్గిపోతే క్యూర్ అయినట్టు కాదు. క్యూర్ అంటే కనీసం 5 సంవత్సరాలు క్యాన్సర్ ఫ్రీగా ఉన్నదాన్నే క్యూర్ అనేది అంటాం అనమాట. సో ముందు దీని యాక్చువల్ మీనింగ్ తెలిసినప్పుడే మనకి అసలు మన ట్రీట్మెంట్ ఏంటి అనేది చూసుకోవాలి. పాలియేషన్ అంటే ఓన్లీ జీవితకాలాన్ని పొడిగించేది, అంటే పేషెంట్ ఎక్కువ కాలం బతకదు, దాన్ని కంప్లీట్గా నయం చేయలేము, బట్ జీవితకాలాన్ని పొడిగించేదాన్ని పాలియేషన్ అంటారు. క్యూర్కి పాలియేషన్కి మీకు డిఫరెన్స్ తెలిసినప్పుడే బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలా మస్ట్ తీసుకోవాలా, అంటే అంత ఖర్చు పెట్టొచ్చా లేదా అనే అవగాహన మీకు ఉంటుందన్నమాట. సో ఎనీ క్యాన్సర్ పేషెంట్ డాక్టర్కి వెళ్ళినప్పుడు అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటి అంటే, వాట్ ఈస్ బెస్ట్ ట్రీట్మెంట్, వాట్ ఈస్ మస్ట్ ఫర్ ద పేషెంట్, వాట్ ఈస్ ద కాస్ట్, వెన్ టు ఎక్స్పెక్ట్ ద వర్స్ట్, అండ్ హౌ లాంగ్ ద పేషెంట్ విల్ లాస్ట్. సో ఈ 5 క్వశ్చన్స్ తెలుసుకుని
ఇంటికి వెళ్ళాక ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేసుకుని ఎలాంటి ట్రీట్మెంట్ బెస్ట్ అనేది చర్చించుకుని వెంటనే డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ని స్టార్ట్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ.